ఈ రోజుల్లో మనిషికి వచ్చిన అతిపెద్ద శాపం ఏంటో తెలుసా? సుఖం. అవును, మనం కూర్చున్న చోట నుండి కదలకుండా అన్ని పనులు అయిపోతున్నాయి. కానీ ఇదే సుఖం మనల్ని నెమ్మదిగా రోగాల వైపు తీసుకెళ్తోంది. వైద్య నిపుణులు మరియు శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒక కొత్త మాట చెబుతున్నారు. సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అని. అంటే ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం అనేది సిగరెట్ తాగడంతో సమానం. మన పూర్వీకులు రోజుకు కిలోమీటర్ల కొద్దీ నడిచేవారు, శారీరక శ్రమ చేసేవారు. అందుకే వారు 100 ఏళ్ళు రూపాయి ఖర్చు లేకుండా ఎలాంటి రోగాలు లేకుండా బ్రతికారు. మరి ఈరోజు మనం ఎందుకు చిన్న వయసులోనే హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాం? నడక వెనుక ఉన్న ఆ అసలు రహస్యం ఏంటి? శరీరం కదలకుండా ఒకే చోట ఉండిపోతే లోపల ఎలాంటి భయంకరమైన రోగాలు పుడతాయి? ఈరోజే మీ జీవితాన్ని, మీ ఆలోచనను మార్చే ఆ నిజాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా కదలిక లేకపోతే శరీరం ఏమవుతుందో తెలుసుకుందాం. మనం మొదట నిజాన్ని ఒప్పుకోవాలి. మన మానవ శరీరం కదలడానికి డిజైన్ చేయబడింది, కానీ కుర్చీలోనో సోఫాలోనో గంటల తరబడి కూర్చోవడానికి కాదు. మనం ఎప్పుడైతే కదలకుండా ఒకే చోట ఉండిపోతామో అప్పుడు మన శరీరంలో మెటబాలిజం అంటే జీర్ణక్రియ 90% పడిపోతుంది. దీనివల్ల మొదటి నష్టం మన రక్త ప్రసరణ మందగిస్తుంది. ముఖ్యంగా మన కాళ్ళల్లోని కండరాలు కదలకుంటే రక్తం తిరిగి గుండెకు చేరడం కష్టమవుతుంది. ఇక రెండవది, మనం తినే ఆహారం ఎనర్జీగా మారాల్సింది పోయి నేరుగా బ్యాడ్ కొవ్వుగా మారి పొట్ట చుట్టూ రక్తనాళాల్లో పేరుకుంటుంది. మూడవది, మన కీళ్ళు, ఎముకలు తుప్పు పడతాయి. అందుకే ఈ రోజుల్లో 20 ఏళ్లకే వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పులు మొదలవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, నిలిచిన నీరు ఎలా కుళ్ళిపోతుందో కదలని శరీరం కూడా అలాగే రోగాల పుట్టగా మారుతుంది. మనం నడకను కేవలం ఒక ఆప్షన్ అనుకుంటాం. టైం ఉంటే నడుద్దాం, లేదంటే లేదు అనుకుంటాం. కానీ సైన్స్ ఏం చెబుతుందో తెలుసా? నడక అనేది మన శరీరం బతకడానికి ప్రకృతి ఇచ్చిన ఉచిత లైఫ్ సపోర్ట్ సిస్టమ్. మనం ఎప్పుడైతే నడవటం బంద్ చేస్తామో అప్పుడు మన అంతర్గత అవయవాలు ఒక్కొక్కటిగా వాటి పనితీరును కోల్పోవడం మొదలు పెడతాయి. శారీరక శ్రమ లేకపోవటం వల్ల మన శరీరంలో పుట్టే ఆ 5 భయంకరమైన రోగాలు ఏంటో, అవి మనల్ని ఎలా నాశనం చేస్తాయో ఇప్పుడు చాలా లోతుగా తెలుసుకుందాం. మొదటిది టైప్ 2 డయాబెటీస్. మన శరీరంలో 100 కోట్ల కణాలు ఉంటాయి. మనం తినే అన్నం, చపాతీ ఏదైనా సరే జీర్ణమై గ్లూకోజ్గా మారి రక్తంలో కలుస్తుంది. ఈ గ్లూకోజ్ కణాల లోపలికి వెళ్తేనే మనకు శక్తి వస్తుంది. రక్తంలో ఉన్న గ్లూకోజ్ను కణాల లోపలికి పంపించే తాళం చెవి పేరే ఇన్సులిన్. ఇప్పుడు అసలు రహస్యం వినండి. మనం నడుస్తున్నప్పుడు మన శరీరంలోనే అతిపెద్ద కండరాలైన కాళ్ళు, పిక్కలు, తొడల కండరాలు నిరంతరం కదులుతాయి. ఈ కదలిక వల్ల కణాలు తమ తలుపులను స్వయం చాలకంగా తెరిచి రక్తంలోకి గ్లూకోజ్ను స్పాంజ్ లాగా పీల్చేసుకుంటుంది. కానీ మీరు ఎప్పుడైతే గంటల తరబడి కుర్చీకే అతుక్కుపోతారో అప్పుడు కండరాలకు శక్తి అవసరం ఉండదు. దాంతో కణాలు ఇన్సులిన్ మాట వినడం మానేస్తాయి. దీన్నే మెడికల్ భాషలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీనివల్ల రక్తంలో చక్కెర పాజియంలు ప్రమాదకరంగా పెరిగిపోతాయి. ప్యాంక్రియాస్ గ్రంథి ఎంత ఇన్సులిన్ తయారు చేసినా లాభం ఉండదు. చివరకు ఇది టైప్ 2 డయాబెటీస్గా మారుతుంది. షుగర్ వ్యాధి ఒక్కసారి వస్తే ఊరికే ఉండదు. అది రక్తాన్ని తేనెలా చిక్కగా మారుస్తుంది. చిక్కటి రక్తం ప్రవహించడం వల్ల కిడ్నీలు పాడవుతాయి. కంటి చూపు మందగిస్తుంది. పుండ్లు పడితే మానవు. నరాలు చచ్చి పడిపోతాయి. కేవలం రోజుకు 30 నుండి 40 నిమిషాల బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల మీ శరీరం ఇన్సులిన్ను వాడుకునే శక్తి 40% పెరుగుతుందని సైంటిఫిక్ రీసెర్చ్లు నిరూపించాయి. రెండవది, గుండె జబ్బులు మరియు సడన్ కార్డియో అరెస్ట్. గుండె అనేది 24 గంటలు అలసిపోకుండా పనిచేసే ఒక పంపింగ్ మిషన్. అది ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలంటే దానికి నిరంతరం శారీరక శ్రమ అనే వ్యాయామం కావాలి. మనం నడుస్తున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ను తీసుకుని శరీరంలోని ప్రతి చిన్న నరానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. మరి మనం నడవకుండా కూర్చుంటే ఏమవుతుంది? రక్త ప్రసరణ వేగం నత్తనడకన సాగుతుంది. రక్తం వేగంగా ప్రవహించినప్పుడు రక్తంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ అనే జిడ్డు పదార్థాలు రక్తనాళాల గోడలకు లోపలి వైపు పేరుకుపోవడం మొదలవుతుంది. దీన్నే ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. ఈ కొవ్వు రోజు రోజుకు పెరిగిపోయి గుండెకు రక్తాన్ని, ఆక్సిజన్ను తీసుకెళ్లే కరోనరీ ఆర్టరీస్ను పూర్తిగా మూసివేస్తుంది.
ఈ రోజుల్లో మనం వింటున్నాం 25 ఏళ్లకో 30 ఏళ్లకో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూర్చున్న చోటే హార్ట్అటాక్తో చనిపోతున్నారని. దానికి కారణం ఇదే. నడవకపోవటం వల్ల రక్తనాళాలు గట్టిపడిపోతాయి, బీపీ విపరీతంగా పెరుగుతుంది. చివరకు అది సడన్ హార్ట్అటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్కు దారితీస్తుంది. WHO నివేదిక ప్రకారం శారీరక శ్రమ లేని వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం రోజు నడిచే వారి కంటే 50% కంటే ఎక్కువగా ఉంటుంది. మూడవది మెటబాలిక్ సిండ్రోమ్ మరియు ఊబకాయం. అంతర్గత అవయవాల చుట్టూ కొవ్వు ఒక నరకం. చాలామంది ఒక అపోహలో బ్రతుకుతుంటారు. నేను డైటింగ్ చేస్తున్నాను, తక్కువ తింటున్నాను కదా, నడవకపోయినా బరువు పెరగను అని. కానీ ఇది ముమ్మాటికి తప్పు. మనం కదలకుండా ఒకే చోట కూర్చున్నప్పుడు మన శరీరంలో లిపోప్రోటీన్ లేపీస్ అనే ఒక ముఖ్యమైన ఎంజైమ్ ఉత్పత్తి దాదాపు ఆగిపోతుంది. ఈ ఎంజైమ్ యొక్క ముఖ్య పని ఏంటంటే మన రక్తంలో తిరిగే కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేసి కరిగించడం. ఈ ఎంజైమ్ ఎప్పుడైతే పడిపోతుందో మీరు ఎంత తక్కువ తిన్నా సరే ఆ క్యాలరీలు కరగవు. ఆ కొవ్వు అంతా మీ పొట్ట చుట్టూ, ముఖ్యంగా మీ అంతర్గత అవయవాలైన లివర్, పేగులు, కిడ్నీల చుట్టూ పేరుకుపోతుంది. దీన్నే విసరల్ ఫ్యాట్ అంటారు. ఇది చాలా ప్రమాదకరమైన కొవ్వు. ఇలా కొవ్వు పేరుకుపోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. లివర్ పాడవుతుంది, పొట్ట ముందుకు రావటం, రక్తపోటు పెరగటం, థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అవ్వటం, ఇవన్నీ ఒకదాని వెనుక ఒకటి దాడి చేస్తాయి. ఈ లక్షణాలన్నింటినీ కలిపి వైద్య పరిభాషలో మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఇది మీ శరీర మెటబాలిజంను పూర్తిగా నాశనం చేసి ఊబకాయాన్ని పెంచి మిమ్మల్ని ఒక నడిచే రోగాల పుట్టగా మారుస్తుంది. నాలుగవది క్రానిక్ డిప్రెషన్ మరియు యాంగ్జైటీ. నడక లేకపోతే కేవలం శారీరక రోగాలే కాదు, అంతకంటే భయంకరమైన మానసిక రోగాలు కూడా వస్తాయి. మన మెదడు మరియు శరీరం విడదీయరాని బంధంతో ముడిపడి ఉన్నాయి. మనం నడుస్తున్నప్పుడు లేదా శారీరక శ్రమ చేస్తున్నప్పుడు మన మెదడులో సెరటోనిన్, డోపమైన్ మరియు ఎండార్ఫిన్లు అనే కెమికల్స్ విడుదల అవుతాయి. వీటినే సైన్స్ భాషలో హ్యాపీ హార్మోన్స్ లేదా ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటారు. ఇవి మనల్ని ప్రశాంతంగా, సంతోషంగా ఉంచుతాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి. మరి మనం రోజంతా ఒకే గదిలోనో కుర్చీలోనో కదలకుండా ఉండిపోతే ఏమవుతుంది? ఈ హ్యాపీ హార్మోన్ల ఉత్పత్తి పూర్తిగా పడిపోతుంది. దీని స్థానంలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్ల మీకు తెలియకుండానే చిన్న విషయానికే తీవ్రమైన కోపం రావటం, చిరాకు, నెగిటివ్ ఆలోచనలు రావటం, యాంగ్జైటీ పెరగటం జరుగుతుంది. ఇది ముదిరితే క్రానిక్ డిప్రెషన్గా మారుతుంది. అంతేకాదు, శారీరక శ్రమ లేకపోవటం వల్ల రాత్రిపూట మెదడుకు అలసట తెలియక మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ విడుదల కాదు. దీనివల్ల ఇన్సోమ్నియా సమస్య వస్తుంది. రాత్రంతా నిద్ర పట్టక పగలు ఆఫీస్లో ఒత్తిడితో నరకం చూస్తారు. డిప్రెషన్ నుండి బయటపడటానికి ₹100 యాంటీ డిప్రెషన్ టాబ్లెట్లు మింగటం కంటే రోజుకు 30 నిమిషాలు ప్రకృతిలో నడవటం 100 రెట్లు మేలని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇక ఐదవది క్యాన్సర్ ముప్పు. ఈ రోజుల్లో క్యాన్సర్ కేసులు ఎందుకు ఇంతలా పెరిగిపోతున్నాయో తెలుసా? దానికి ప్రధాన కారణం మన జీవన శైలిలో శారీరక శ్రమ లేకపోవడమే. మనం నడవకుండా రోజంతా ఒకే చోట కూర్చున్నప్పుడు మన శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్స్ బయటకు వెళ్లకుండా లోపలే ఉండిపోతాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ కదలికలు మందగిస్తాయి. దీనివల్ల మనం తిన్న ఆహారం ప్రేగుల్లో ఎక్కువ కాలం నిల్వ ఉండి కుళ్ళిపోయి హానికరమైన రసాయనాలను విడుదల చేస్తుంది. అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థల ప్రకారం అస్సలు నడవని లేదా వ్యాయామం చేయని వారిలో కోలన్ క్యాన్సర్ మరియు మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 20 నుండి 30% ఎక్కువగా ఉంటాయి. నడవటం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, ఇన్సులిన్ స్థాయిలు అదుపులో ఉంటాయి మరియు రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తిని పొందుతుంది. ఎప్పుడైతే మీరు నడకను దూరం చేస్తారో మీ శరీరం క్యాన్సర్ లాంటి భయంకరమైన కణాల ఎదుగుదలకు ఒక సురక్షితమైన ఇల్లుగా మారిపోతుంది. నడవకపోతే ఇన్ని నష్టాలు ఉన్నాయి కదా. మరి రోజు కేవలం 30 నుండి 45 నిమిషాలు నడిస్తే శరీరంలో ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా నడక అనేది ఒక ఇన్స్టంట్ ఎనర్జీ బూస్టర్. నడవటం వల్ల మన ఊపిరితిత్తులకు, గుండెకు ఆక్సిజన్ సరఫరా అద్భుతంగా పెరుగుతుంది. దీనివల్ల మీరు రోజంతా అలసిపోకుండా యాక్టివ్గా ఉంటారు. ఇక రెండవది జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తిన్న ఆహారం త్వరగా అరిగి గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు శాశ్వతంగా మాయమవుతాయి. ఇక మూడవది మెదడు పదునెక్కుతుంది. నడక వల్ల బ్రెయిన్కు రక్త ప్రసరణ పెరిగి జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రత పెరుగుతుంది.
వయసు పైబడిన తర్వాత వచ్చే ఆల్జైమర్స్ లేదా మతిమరుపు వ్యాధి రాకుండా ఉంటుంది. ఇక 4వది రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు నడిచే వారిలో తెల్ల రక్త కణాలు చాలా యాక్టివ్గా ఉంటాయి. ఇవి వాతావరణం మారినప్పుడు వచ్చే చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు, వైరస్ల నుండి మనల్ని రక్షిస్తాయి. నిజం చెప్పాలంటే నడక అనేది ₹1 కూడా ఖర్చు లేని ప్రపంచంలోనే బెస్ట్ మెడిసిన్. నడకను అలవాటు చేసుకోండి. భవిష్యత్తులో హాస్పిటల్ బెడ్ మీద పడుకుని డాక్టర్లకు లక్షల రూపాయల ఫీజులు కట్టడం కంటే ఈ రోజు నుండే రోజు ఒక అరగంట నడవడం చాలా సులభం, సురక్షితం. మీ శరీరాన్ని కదిలించండి, రోగాలను తరిమికొట్టండి. ఈ రోజే, ఈ క్షణమే ఒక్క నిర్ణయం తీసుకోండి. రేపటి నుండి నేను నా ఆరోగ్యం కోసం ఖచ్చితంగా నడుస్తాను అని మీకు మీరే ప్రామిస్ చేసుకోండి. ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేసి వారిని కూడా అలర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నడుస్తూ ఉండండి, ఆరోగ్యంగా జీవించండి. థ్యాంక్ యూ.